शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి త్రిబుల్సేను. ఈరోజు అయితే ఇంట్లో మార్నింగ్ అయితే పూజ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అయితే మార్నింగ్ పూజ అయిపోయిన వెంటనే ఈ రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ చూశారు కదా, బ్రౌన్ రైస్ అనుకుంటున్నారా? ఇది బ్రౌన్ రైస్లలో ఒక రకం అండి. అంటే లావుగా ఉంది రైస్ అయితే. బ్రౌన్ రైస్ అంటే మనకు సన్నగా ఉంటుంది. వీటిని కేరళ రైస్ అని కూడా అంటూ ఉంటారంట. వీటిని అయితే ఎక్కువగా అయితే ఇందులో జిగురు ఎక్కువగా ఉంటుందంట. చాలా మంచిదంట అండి హెల్త్కి అయితే. కానీ నేను వెయిట్ లాస్ అవ్వడానికైతే కాదండి నేను తీసుకునేది. నాకు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి ఈ మధ్య. నా ఏజ్ అయితే 37, 38 ఉంటుందండి. ఈ ఏజ్కే మోకాళ్ళ నొప్పులు రావడము, కింద కూర్చుంటే పైకి లేవలేనంత పరిస్థితి నొప్పిగా ఉంటుంది. కాళ్ళ దగ్గర అయితే ఒకరోజు రైట్ ఉంటే ఒకరోజు లెఫ్ట్ లెగ్ నొప్పిలాగా ఉంటుంది. అయితే ఒకరైతే అన్నారు, ఇట్లా లడ్డుగా ఉంటుంది రైసు బ్రౌన్ రైస్లలో, అది తెచ్చుకొని తినమ్మా, ఒక 10 days 15 days ట్రై చేయి, అందులో జిగురు ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మనకి మోకాలు అనేటివి నొప్పులు కొంచెం తగ్గుతాయని అన్నారు. అది నిజమెంతో అబద్ధమెంతో తెలియదు, కానీ నా బాధ పడలేక అసలు ఏవి చేసినా కానీ మెడిసిన్ వేసుకుంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా అని చెప్పేసి అయితే నేను వాళ్ళు చెప్పింది అయితే విన్నాను. ఒక 10 days అన్నా ఇలా చేసుకొని తినమ్మా అని అయితే చెప్పినారు. కానీ అసలు ఒక రోజుకి నాకు ఒకలాగా అనిపించిందండి, నిజంగా చెప్తున్నాను. ఆ నొప్పి బాధ ఏమో కానీ ఈ అన్నం తినాలంటేనైతే అసలు నోటికి ఎంత దారుణం అనిపించిందంటే మాటల్లో చెప్పలేను. కానీ ఆ నొప్పి భరించలేక ఆ రోజైతే ఒక రోజైతే నానబోసుకొని ఇలా 3-4 times అయితే కడుక్కోవాలండి. దాంట్లో డస్ట్ అయితే చాలా ఉంది. అలా కడుక్కున్న తర్వాత ఇలా కొంచెం మనకి కలర్ ఇలా చేంజ్ అయ్యే చూసారు కదా, వీటిని ఒక 3-4 hours అయితే నానబెట్టుకోవాలి. ఒక మినిమం అయితే 3 hours అయితే నానబెట్టుకుంటేనే మనకి రైస్ అనేది మనకి రైస్ లాగా ఉంటుంది. లేదంటే రాళ్ళలాగానే ఉందండి. అది పట్టుకుంటేనే ఇంత లాగా అనిపిస్తూ ఉంది. అసలు ఫస్ట్ టైం అండి నేను లైఫ్లో ఇలాంటి రైస్ తినడం అయితే. కొందరైతే వెయిట్ లాస్ కోసం అయితే తింటూ ఉంటారంట. కేరళలో రెగ్యులర్గా ఇదే రైస్ అయితే తింటారంట అండి. అసలు వాళ్ళకి ఎట్లా అలవాటు అయిపోయిందో, ఎలా తింటున్నారో వాళ్ళకి నిజంగా దండం పెట్టాలనిపించింది ఈ రైస్ని చూస్తుంటే. కానీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఈ రోజు రెగ్యులర్గా తింటూ ఉంటారంట అండి. నాకు వెయిట్ లాస్ అయ్యేంత ఓపిక లేదు, అసలు ఈ రైస్ తినేంత ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. ఆ మోకాళ్ళ నొప్పుల కోసం అయితే ఒకసారి ట్రై చేద్దాము, కనీసం 2 days అన్నా తినగలుగుతానో లేదో అనుకొని అయితే తీసుకొచ్చుకున్నానండి. మొత్తానికైతే 3 hours నానబెట్టిన తర్వాత కుక్కర్ తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో వేస్తేనే ఈ రైస్ అయితే ఉడుకుతుందండి. మామూలుగా ఉడికించుకుంటే మాత్రం ఒక 2-3 hours వరకు ఉడుకుతూనే ఉంటుందంట. నేనైతే అలా అయితే ట్రై చేయలేదు. కాకపోతే రైస్ కుక్కర్లో కూడా ఎక్కువసేపు పడుతుందంట అండి. కుక్కర్లో అయితే వండానండి. 1 glassకి 3 glasses చొప్పున అయితే వాటర్ అయితే పోసుకున్నాను. మనకి ఇది ఎక్కువసేపు ఉడుకుతుంది. ఒక 5 whistles వరకు అయితే పెట్టుకోండి. అలా పెడితేనే ఈ రైస్ అయితే ఉడుకుతుందండి. నేను అలానే పెట్టాను. కాకపోతే కొంచెం వాటర్ లెక్క అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనము కుక్కరు విజిల్ ఆఫ్ అయిన తర్వాత ఒక 5 minutes లేదంటే 3 minutes మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసి ఒక 5 minutes ఇట్లా పెట్టుకున్నామంటే మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇలా అయితే వాటర్ అంతా పోసేసుకొని ఇందులో సాల్ట్ అదంతా వేసేదైతే ఏమీ అవసరం లేదండి. క్యాప్ పెట్టేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 5 whistles వచ్చే వరకు అయితే ఉడికించుకోండి. ఆ తర్వాత క్యాప్ తీసేసినాక మనకి వాటర్ ఏమన్నా అనిపిస్తే ఒక 5 minutes వరకు అయితే దాన్ని మళ్ళీ కొద్దిసేపు అయితే ఉడకనివ్వండి. మనకి ఎక్కువసేపు నానబెట్టినాం కనుక తొందరగానే ఉడికిపోతుందండి. దాంట్లో అయితే ఎటువంటి డౌట్ అయితే లేదు. కాకపోతే ఇన్ కేస్ వాటర్ ఉన్నట్టు అనిపిస్తే మాత్రం ఒక 5 minutes అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వెలిగించుకొని ఉడికించుకోండి, అంతే. నేనైతే కరెక్ట్గా వేసుకున్నాను కనుక వాటర్ అనేది ఇలా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే నేను ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ టైం తింటున్నాను కదా, ఒక రకమైన ఎగ్జైట్మెంటు. అసలు ఆ రైస్ని చూస్తుంటేనే ఒకలాగా అనిపించిందండి, నిజంగా చెప్తున్నాను మీకు. నాకే ఫుల్ నవ్వు వస్తుంది. ఇందులో పప్పు టమాటా కర్రీ వేసాను, కొంచెం పచ్చడి వేసుకున్నాను, అలాగే నెయ్యి వేసుకున్నాను, కొంచెం చెకోడీలు కూడా సైడ్కి పెట్టుకున్నాను. నాన్ వెజ్ తింటే మాత్రం దీంట్లో సైడ్కి అయితే ఆమ్లెట్ అయితే పెట్టుకొని తినండి, లేదంటే చికెన్ గ్రేవీ ఉంటుంది కదా అదైనా వేసుకొని తినండి. తింటే మాత్రం నాకు ఆ రోజు ఏమి లేవు, అందుకని నేనైతే అట్లాంటివి అయితే ఏం పెట్టుకోలేదు. పప్పు అయితే వేసుకున్నాను. ఇలా ఆవకాయ వేసుకొని అయితే చెకోడీలు పెట్టుకొని నంచుకొని అయితే తిన్నానండి. కాకపోతే రెగ్యులర్గా తినాలంటే సచ్చినా తినలేమండి. నేనైతే అస్సలు తినలేను, నా వల్ల కానే కాదు. అందుకనే ఒకరోజైతే ట్రై చేసినాను. ఇక మిగతా రోజు అది రైస్ అంతా అలానే పాడైపోతుంది అని చెప్పేసి నానబోసేసి దోశలాగా అయితే యూజ్ చేశానండి. అవి ఎలా వేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను మీకు కమింగ్ అప్ వీడియోలో అయితే. ఇలా అయితే నేను బ్రౌన్ రైస్ ఎలా వండుకోవాలి, ఆ రైస్ని ఎందుకు వండుకున్నాను, ఏ పర్పస్లో వండాను అనేది అయితే చూపించాను కదా. నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ అయితే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరో మంచి వీడియోతోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. ఓకే, బాయ్ మరి.